ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని వీక్షిస్తూ ఉన్నారా? బెతేల్ మినిస్ట్రీస్ వాడరేవు అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు చక్కటి దేవుని పాటలు, దేవుని వాక్యములు కూడా మీరు ఆలకించవచ్చు. ఇప్పటికీ అనేక మంది చక్కగా ఆలకిస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మరి మీ దివ్యమైనటువంటి సత్యవాక్యముల ద్వారా మేమెంతగానో ఆదరించబడుతూ ఉన్నామని ఫోన్ కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, మీరు చక్కగా వీక్షించండి. వాక్యముల ద్వారా మీరు బలపరచబడినప్పుడు, ప్రభు మిమ్మల్ని ఆదరించినప్పుడు, మీకున్నటువంటి సమస్యలు కింద స్క్రోల్లో మీరు చూడండి. మై ఫోన్ నెంబర్ ఉంటుంది. మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినప్పుడు మీ సమస్యలు మాకు చెప్పినప్పుడు మీ నిమిత్తము మేము వ్యక్తిగతంగా, అలాగే దేవుని మందిరంలో కూడా మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజున దేవుడు దయచేస్తున్న వాక్య భాగమును మనం చూస్తే 90వ కీర్తన తెరవండి. 89వ కీర్తన 48వ వచనం. 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? మరణం, ఈ పదం వింటుంటేనే చాలామందికి భయం వేస్తుంది కదండి. మరణం. ఎక్కడైనా పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటే చాలా సంతోషంగా వెళ్తారు. ఎక్కడైనా శుభకార్యం జరుగుతుంటే చాలా ఆనందంగా చేసుకుంటారు. మరణించినటువంటి వ్యక్తి ఇంటికి కొంతమంది వెళ్ళాలంటే ఆలోచిస్తారు. వామ్మో, మరణమా, మరణించిన ఇంటిగా, మా వల్ల కాదంటుంటారు. మరణమన్న వార్త వింటేనే గుండెల్లో ఏదో భయం చాలామందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అని చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటుంది. పుట్టిన ప్రతి మనవడు, పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజున మరణం అనే తలుపు దగ్గర ఆగిపోక తప్పదని పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెప్తుంది. జన్మించిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజున మరణం దగ్గర తన ప్రయాణాన్ని ముగించాలి. మానవుని జీవిత యాత్రలో మరి ఎన్నో మలుపులు, మానవుని జీవిత యాత్రలో ఎన్నో దశలు, మానవుని జీవిత యాత్రలో ఎన్నో ప్రయాణాలు. మానవుని జీవితమే ఒక యాత్రికుని ప్రయాణమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం యాత్రికులం, మనం పరదేశులం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాత్రికులం మనం పరదేశులం. మన జీవిత యాత్రలో ఎన్నో మార్గాల గుండా మనం ప్రయాణించాలి. అయితే ఒక రోజున మరణమును చూడక తప్పదు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని క్వశ్చన్ మార్క్ చూడండి. ఈ వాక్యం నిన్ను ప్రశ్నిస్తుంది. ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. మరణాన్ని చూడకుండా ఎవడైనా బ్రతకగలడా? మానవుడుగా పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణించక తప్పదు కదా. ఆదాము అవ్వ దగ్గర నుండి ప్రారంభమైన మానవుని జీవిత యాత్ర నేటికి, ఆదాము మరణించిన దగ్గర నుండి నేటికి కూడా పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజున మరణిస్తున్నారు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడినటువంటి మానవుని జీవిత ప్రయాణం తల్లి గర్భంలోనే 9 నెలలు 10 నెలలు మరి తల్లి గర్భంలోనే ప్రయాణం జరుగుతూ ఉంటుంది. జీవితం అనేది ప్రారంభ దశ తల్లి గర్భములో పిండముగా రూపింపబడుతున్న దగ్గర నుండే ప్రారంభం. నవమాసాలు
తల్లి గర్భములోనే తల్లి ఆ బిడ్డను మోసుకుంది. గర్భములో ఆ ఉమ్ము నీరులో ఆ పిండము, ఆ బిడ్డ అవయవాలు రూపాంతరము, నిర్మాణం జరుగుతూ ఉంటాయి. కొంతమంది పిండముగా ఉన్నప్పుడే మరణిస్తారు. కొంతమంది తల్లి గర్భములో నెలలు జరుగుతూ ఉండగా కొంతమంది బిడ్డలు 6వ నెలలో 7వ నెలలోనే మరణిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మరి పుట్టిన వెంటనే మరణించేవారు కూడా ఉన్నారు. మరణానికి వయసుతో పని లేదు. మరణానికి చిన్న పెద్ద అని చూడదు. మరణానికి కనికరం ఉండదు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో భయంకరమైనది ఏంటి అని అంటే మరణం. అయితే బైబిల్ చెప్తుంది మరణానికి నిజమైన తాత్పర్యం నిద్ర, శాశ్వతమైన నిద్ర. రాత్రి పడుకున్న వ్యక్తి నిద్రలోకి జారుకుంటాడు, ఉదయమున లెగుస్తాడు. అయితే క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, క్రీస్తును నమ్మిన బిడ్డ, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డ, క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన బిడ్డ, రక్షణ పొందుకున్న బిడ్డ మరణమనే నిద్రలోనికి ఒకరోజు జారుకొని ఉదయమున తిరిగి మనం ఎలా లెగుస్తామో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ సమయములో తాను కూడా లెగుస్తాడు. ఇది క్రైస్తవులకున్న నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎక్కడుండి వాక్యం ఆలకిస్తున్నావు నాకు తెలియదు. మొదటిగా మరణమును గురించిన కొన్ని విషయాలు నీకు తెలియాలి. మరణం అనేది నిద్ర, శాశ్వతమైన నిద్ర. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి మనిషి భయపడేవాడు ఉన్నాడు. రెండవదిగా మరణానికి మనిషి భయపడని వాడు కూడా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరణానికి భయపడని వాడు, భయపడేవాడు ఉంటే ఈరోజు నువ్వు వాక్యం ఆలకిస్తున్నావు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరణానికి నువ్వు ఎలా ఉన్నావు? ఐదో ఒక రోజున మరణం వస్తుంది. అయితే మరణం వచ్చే లోపల ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సృష్టించిన సృష్టికర్తను గుర్తెరగాలి. నెంబర్ 1, మరణం వచ్చే లోపల సృష్టికర్త ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు, పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడన్న సత్యాన్ని నువ్వు మరణించే లోపల తెలుసుకోవాలి. మనిషి కుమారుడుగా చెప్పబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న జనాంగాన్ని, మానవుని జనాంగాన్ని రక్షించడానికి ఆయన మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి ఆయన కూడా మానవుని వలె జీవించి, మానవుని వలె ఆయన మరణించి దేవుడుగా ఆయన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితాలలో మరణ భయం అంటూ ఉండదని నువ్వు గుర్తెరగాలి. మరణించేలోపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచాలి. మూడవదిగా మరణించేలోపు నువ్వు ప్రభు రక్తంలో కడగబడి రక్షించబడాలి. సాల్వేషన్ పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణించే లోపు నువ్వు రక్షణ పొందుకోవటమే కాదు, నీ ఇంటి వారిని రక్షించాలి. 4 విషయాలు. 1, నీ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. 2, సృష్టికర్త యందు విశ్వాసం ఉంచాలి. 3, సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడాలి, రక్షణ పొందుకోవాలి. 4, నువ్వు రక్షణ పొందుకోవటమే కాదు, నీ ఇంటి వారిని కూడా నువ్వు రక్షించే ప్రయాణంలో ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణించే లోపు నువ్వు ఇది చెయ్యాలి. సృష్టికర్తను గుర్తెరిగావా? ఈరోజు చాలా మంది సృష్టికర్తను గుర్తెరగక సృష్టిని పూజిస్తున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. ఆకాశానికి మొక్కేవాడు ఒకడు, సూర్యుడికి నమస్కరించేవాడు ఒకడు, జీవము లేని వాటిని పూజించేవారు ఒకరు, చెట్టుకి పొట్టకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాళ్ళకు రప్పలకు నమస్కరిస్తున్న వారొకరు. సృష్టిని పూజించకు,
సృష్టికర్తను పూజించు, జీవం లేని వాటిని ఆరాధించుకో. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పినటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించు. నీ బ్రతుకు అద్భుతంగా మారింది. ఎన్నాళ్ళు రాళ్ళు రప్పలని కొలుస్తావు, ఎన్నాళ్ళు సృష్టిని పూజిస్తావు. వాక్యం సెలవిస్తా ఉంది, నిర్జీవమైనవి, మనుషుల చేత చేయబడినవి విగ్రహాలు, మట్టి బొమ్మలు, అవి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి పలుకవు, చేతులుండి సహాయపడవు, కాళ్ళుండి నడవవు. అవి బొమ్మలు, అవి మనిషి ద్వారా చేయబడినవి, అవి బొమ్మలు. ఈరోజు నువ్వు ఎక్కడుండి వాక్యం ఆలకిస్తున్నావు నాకు తెలియదు నా ప్రియ దేవుని బిడ్డ. నిర్జీవమైన వాటిని ఎన్నాళ్ళు పూజిస్తావు, జీవం లేని వాటిని ఎన్నాళ్ళు ఆరాధిస్తావు. జీవం లేని వాటిని నువ్వు ఆరాధించినంత కాలం నీవు కూడా నిర్జీవమైన వ్యక్తిగా మిగిలిపోతావు. సృష్టి ద్వారా నీకు రక్షణ రాలేదు, బొమ్మల ద్వారా నీకు రక్షణ రాలేదు, విగ్రహాల ద్వారా నీకు రక్షణ రాలేదు. ఎడ్ల రక్తము, కోడుల రక్తము, గొర్రెల రక్తము, దూడల రక్తము ద్వారా నీకు రక్షణ రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కార్చిన రక్తము ద్వారా మాత్రమే మానవులకి రక్షణ, విమోచన వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదయు చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రైజ్ ద లార్డ్. విన్నారుగా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. వాక్యం చదవండి, బైబిల్ ఏంటో తెలుసుకోండి, బైబిల్లో ఉన్న వచనాలు చదవండి, అర్థమవుద్ది. యేసు రక్తము మాత్రమే నిన్ను శుద్ధిని చేస్తుంది. నీ పాపం పోవాలంటే, నీ మీద ఉన్న దోషం పోవాలంటే, నీ తల్లిదండ్రుల పాపం పోవాలన్నా, నీ మీద పడిన ఆ దోషము పోవాలన్నా, కర్మ పాపం, జన్మ పాపం, పూర్వీకుల పాపం, శాపం, దోషం, ఇవన్నీ పోగొట్టేది కోడెల రక్తం ద్వారా కాదు, దూడల రక్తం ద్వారా కాదు, గొర్రెల రక్తం ద్వారా కాదు, మేకల రక్తం ద్వారా కాదు. ఇవి ఇంకా తెలియక కోడెలని బలులు, గొర్రెలని బలులుగా, మేకలను బలులుగా అర్పిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మానవ జనాంగాన్ని రక్షించడానికి బలిగా మారిపోయాడు. ఆయనే బలి అయిపోయాడు. కలవరి కొండ మీద నిండు తన యవ్వన కాలంలోనే 33 ఏళ్ల వయసులోనే ఆయనే బలి అయిపోయాడు. నీకోసం ఆయన బలి అయితే నువ్వు ఇంకా వాటిని వీటిని ఎందుకు బలిగా చేస్తావు? నీకోసం బలి అయిపోయిన యేసయ్యని గుర్తెరగాలి. రెండోదిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనే నా పాపములను తీయగలడు, ఆయనే నా మీద ఉన్న శాపాన్ని తీసివేయగలడు, ఆయనే నా మీద ఉన్న ప్రతి పాపమును తన రక్తపు బొట్టు నా మీద ప్రోక్షించి తుడిచివేయగలడు, నన్ను శుద్ధినిగా చేయగలడు అని నువ్వు విశ్వాసం ఉంచాలి, నువ్వు నమ్మాలి. మూడోదిగా నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే ఇక మనుషుల వైపు చూడక, మతాల వైపు చూడక, కులకట్లు తెంపుకొనిరా, మతకట్లు తెంపుకొనిరా, ప్రభు సన్నిధిలోనికి రా, ప్రభు పాదాల దగ్గరికి రా, ప్రభు రక్తంలో కడగబడటానికి రా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు క్రొత్తగా జన్మించాలి, నువ్వు చెలోపు బాప్తిసం తీసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను.
నువ్వు మరణించేలోపు నువ్వు బాప్తీసం తీసుకోవాలి, నువ్వు రక్షణ పొందుకోవాలి, యేసు రక్తంలో కడగబడాలి. ఆ తర్వాత నీ ఇంటి వారిని నువ్వు రక్షించే పనిలో ఉండాలి. మరణించేలోపు ఈ 4 పనులు చేయి. సృష్టికర్త ఎవరో తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచుట ద్వారా ఆ విశ్వాసం నిన్ను రక్షణ దగ్గరికి తీసుకొస్తుంది. రక్షించబడు బాప్తీసం ద్వారా. ఆ తర్వాత నువ్వు ప్రభు బిడ్డవవుతావు. నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా రక్షణ లేకపోతే వారిని రక్షించే వరకు ప్రార్థించు. నీ భర్త రక్షించే బడే దినం వరకు ఒక భార్యగా నీ భర్త రక్షణ కొరకు ప్రార్థించు. నీ బిడ్డల రక్షణ కొరకు ఒక తల్లిగా ప్రార్థించు. నీ కుటుంబం రక్షణ కొరకు నువ్వు ప్రార్థించు. సంఘంలోనికి జాయిన్ అయ్యి సంఘ ప్రార్థనల్లో పాల్గొని ప్రార్థించు, అంగలార్చు, కన్నీరు కార్చు. నీ ఇంటి వారు రక్షించబడ్డారా? నీ గ్రామంలో ఎవరెవరు రక్షణ పొందలేదో వారి కొరకు ప్రార్థించు. నీ సంఘంలో ఎవరెవరు ఇంకా రక్షణ పొందలేదో వారి కొరకు ప్రార్థించు. నీ చుట్టుప్రక్కల ఎవరెవరు రక్షణ పొందలేదో వారికి నీ జీవిత సాక్ష్యాన్ని చెప్పి, ప్రభు గురించి చెప్పి, ప్రభువును పరిచయం చేసి వాళ్ళను రక్షించే పనిలో ముందుకు సాగటం ప్రారంభించు. ఏదో ఒక రోజున మరణం నీ తలుపు తట్టే లోపల నువ్వు అనేకులను ప్రభు కోసం రక్షించే పనిలో ఉండి ప్రభు చేతిలో కొన్ని ఆత్మలన్న నువ్వు పెట్టగలిగి నువ్వు ఒక రోజున కనుమూస్తే, ఇక్కడ కనుమూస్తే, ఆత్మలను రక్షించి కనుమూస్తే, నీ కుటుంబాన్ని రక్షించి కనుమూస్తే, నీ సంఘములో ఉన్న విశ్వాసులను ప్రభు రక్తంలో కడగబడేలా ప్రవర్తించి రక్షించి కనుమూస్తే, నీకోసం పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. పరలోక సంపన్నుడైన యేసు క్రీస్తు వారు నీకు అద్భుతమైన కిరీటాన్ని నీ శిరస్సు మీద పెడతారు. నీకు బహుమానాలు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మరణించే లోపు మనిషి చేయవలసిన ముఖ్యమైన పనులు.